నాట్ బట్ ద లీస్ట్, నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు, నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చే ముందే నాకన్నా ముందు వాళ్ళే కన్నీరు కార్చినందుకు, అభిమాన సోదరులందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానంటూ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటేనే నట విశ్వరూపం. ఇప్పుడున్న జనరేషన్ లో ఏ పాత్ర ఇచ్చినా నవరసాలను పలికించగల సత్తా ఉన్న యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే మన యంగ్ టైగర్ ఒక్కడే. సైమా 2023 బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ తెలుగుకి నామినేషన్ లో ఎన్టీఆర్ కి పోటీగా రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, నడివిశేషం ఉన్న నగరం భీముడో అంటూ తారక్ చూపించిన నట విశ్వరూపానికి గాను యంగ్ టైగర్ కి బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ తెలుగు అవార్డు వచ్చింది. ఎన్టీఆర్ అవార్డు తీసుకున్న తర్వాత ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ మై జక్కన్న, నన్ను ఇంతగా నమ్మి కుమరంభీముడు పాత్రకి నేను న్యాయం చేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. తర్వాత ఏ వండర్ఫుల్ కో స్టార్ మై బ్రదర్, మై డార్లింగ్ రామ్ చరణ్, వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ ఆఫ్ ఫారెనర్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై బ్రదర్. నాట్ బట్ ద లీస్ట్, నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు, నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చే ముందే నాకన్నా ముందు వాళ్ళే కన్నీరు కార్చినందుకు, అభిమాన సోదరులందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానంటూ తన ఫ్యాన్స్ అంటే తనకి ఎంత ఇష్టమో నిరూపించుకున్నాడు. అది ఎన్టీఆర్ సంస్కారం. అంతటి సంస్కారం, వినయం ఉంది కాబట్టి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు దేవర మూవీతో వరల్డ్ బాక్స్ ఆఫీస్ పై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. మీలో ఎంతమంది దేవర మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.